చిన్ని జీవితం యేసుకే అంకితం. హాయ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? బాగున్నారా? నా చిన్న జీవితం అన్న ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాం. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ ప్రోగ్రామ్. మే ద లార్డ్ బ్లెస్ యూ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ ఎవ్రీ డే. మా యొక్క వ్యక్తిగత ప్రార్థనలో బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారని నమ్ముతూ ఉన్నాం. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. Very good. No turning back, no turning back. Though none go with me, still I will follow. Though none go with me, still I will follow. Though none go with me, still I will follow. No turning back, no turning back, no turning back, no turning back. The world behind me, the cross before me. Andaru. The world behind me, the cross before me. The world behind me, the cross before me. No turning back, no turning back. Everybody, no turning back, no turning back. Once again, no turning back, no turning back, no turning back. పిల్లలు, మరి మీరందరూ కూడా దేవుని యొక్క మాటలు బైబిల్ గ్రంథములో నుంచి మీరు వింటూ ప్రతిరోజు ప్రార్థిస్తున్నారని మేము నమ్ముతూ ఉన్నాం. హోలీ బైబిల్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 66 బుక్స్. బైబిల్ 2 భాగాలు చేయబడింది. పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధనలో 39 బుక్స్, కొత్త నిబంధనలో 27 బుక్స్ ఉన్నాయి. ఈ క్రొత్త నిబంధనలో, న్యూ టెస్టిమెంట్లో యేసు ప్రభు వారు చేసిన అనేకమైన అద్భుతాలు మనం చూస్తాం. జీసస్ క్రైస్ట్ హ్యాస్ డన్ మెనీ మిరకల్స్ వెన్ హీ వాజ్ ఇన్ దిస్ వరల్డ్. యేసు ప్రభు వారు 33.5 సంవత్సరములు ఈ భూమి మీద ఉన్నారు. హీ హెస్ డన్ వండర్ఫుల్ థింగ్స్. అందులో ఒక అద్భుతమైన మిరకల్ ఏమిటి అంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టారు. యేసు ప్రభు వారి భూమి మీద అనేకమైన అద్భుతాలు చేస్తూ ఆయన శిష్యులకు మంచి మార్గములోనికి నడిపిస్తూ ఉన్నారు. హీస్ ట్రైయింగ్ టు ఫాలో హిస్ ఫుట్ పాత్స్. యేసు యొక్క మార్గములో నడిపించాలని వారికి ఆశపడుతూ ఉన్నవారు. ఒకరోజు యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన తర్వాత యు సీ దిస్ ఈ స్టోరీని మీరు మత్తయి సువార్త 14వ అధ్యాయము మరి మీరు చూసినట్లయితే ఇక్కడ అద్భుతమైన మాటలు రాయబడినాయి. టుడే వీ గోయింగ్ టు ఫోకస్ ఆన్ చాప్టర్ 14 ఆఫ్ మాథ్యూ వర్సెస్ 22 నుంచి మనం చూసినట్లయితే యేసు ప్రభు వారు ఈ 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టిన తరువాత ఆయన వీరందరినీ శిష్యులందరినీ కూడా దోణిలో నుంచి దోణికి ఆ దరికి వెళ్ళిపోమని చెప్పారు.
చెప్పినప్పుడు ఆ శిష్యులు వారు వెళ్ళిపోయారు. వారు దోణిలో వెళ్ళిపోతూ ఉంటుండగా ఒక వేకువ జామున ఎర్లీ ఇన్ ద మార్నింగ్ యేసు ప్రభు వారు నీటి మీద నడుస్తూ వస్తున్నారంట. ఈ శిష్యులందరూ కూడా బోట్లో వెళ్ళిపోతూ ఉన్నారు. యేసు ప్రభు వారు తెల్లటి వస్త్రముతో ఆ నీటి మీద నడిచి వస్తూ ఉంటే వారు భయపడిపోయి భూతము అని అన్నారంట. మనం కూడా చాలాసార్లు మన జీవితాలలో దేవునిని విశ్వసించే లేకుండా, దేవుని కనుగొనలేకుండా ఉంటూ ఉన్నాం. We know that Jesus is Christ. We know that He is a Redeemer. ఆయన మాకు విడుదలిచ్చే దేవుడు అని, ఆయన యేసు ప్రభు అని, ఆయన మనల్ని బాగు చేసే దేవుడు అని మనకు తెలుసు. కానీ కొన్నిసార్లు నమ్మం. బట్ విత్ జీసస్ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అలాగే వారు ఆ యొక్క బోటులో వెళ్ళిపోతూ ఉండగా యేసు ప్రభు వారిని చూచి, బాబోయ్ భూతం వచ్చేస్తుంది అని వారు భయపడ్డారు. యేసు ప్రభు వారు ఏమన్నారంటే, భయపడవద్దు, నేను మీ ప్రభువును అన్నారు. వెంటనే వారు తేరుకొని ఆ బోట్లో చాలా ఆనందిస్తూ ఉన్నారు. అయితే ఆ యొక్క బోట్లో ఉన్న యేసు ప్రభు శిష్యుల్లో పీటర్ ఏమన్నాడో తెలుసా? జీసస్, ఇఫ్ ఇట్ ఈస్ యూ, నీవే అయితే నన్ను నీలాగా నీటి మీద నడిపించు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, పీటర్, ఐ యామ్ జీసస్, నేను యేసుని, రా నడువు నాలాగా నీటి మీద అన్నాడు. వెంటనే పీటర్ ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభుని చూస్తూ అలాగూ నీళ్ళ మీలోనికి దిగి నడిచి వెళ్ళిపోయాడు. యు నో వాట్ హ్యాపెన్? అలాగూ నడిచి వెళ్ళిన తరువాత కొద్దిగా గాలి వస్తుంది, అలలు వస్తూ ఉన్నాయి. పీటర్ ఇక్కడి వరకు వెళ్ళిన తర్వాత నేనేనా నీటి మీద నడుస్తున్నానని ఇలా వెనక్కి తిరిగాడు. అంతే, నీటిలో మునిగిపోయాడు. యు సీ, చాలాసార్లు మనం కూడా యేసయ్య వైపు చూచినంతసేపు బాగుంటుంది, బైబిల్ చదివి ప్రార్థన చేసినంతసేపు హృదయంలో చాలా ఆనందంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం పాపంలో పడిపోతామో, ఎప్పుడైతే ఈ లోక ఆశలలో ఏచ్ఛలో పడిపోతామో, మన జీవితంలో దిగజారిపోతాం. అప్పుడు యేసు ప్రభు వారు పేతురుతో అన్నారు, పేతురు, నీ విశ్వాసమే నిన్ను నీటి మీద నడిపించింది, నీ అవిశ్వాసం నిన్ను నీటిలోనికి ముంచివేసింది అని యేసయ్య చేయిచ్చి లే అని పైకి లేపారు. Dear children, today Jesus wants to give His precious hand to you and lead you. Can you follow Jesus? పేతురు యేసుని చూచి, జీసస్, ఇఫ్ ఇట్ ఈస్ యూ, నీవే అయితే నన్ను నడిపించు అన్నాడు. జీసస్ అన్నారు, ఇట్స్ ఐ యామ్ దట్ ఐ యామ్, రా అని పిలిచారు. పేతురు ఎవరిని చూడలేదు, యేసునే చూచాడు. హీ ఈజ్ ఏబుల్ టు వాక్. అండ్ టుడే ఇఫ్ యూ లుక్ ఎట్ జీసస్, యూ క్యాన్ వాక్ ఫెయిత్ఫుల్లీ. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. యేసయ్య రాజ్యము కొరకు మనం సిద్ధపడాలి. అలాగూ సిద్ధపడాలి అంటే దేవుని వాక్యం మీద ఆధారపడాలి, విశ్వాసం ఉంచాలి. ఫెయిత్ లీడ్స్ టు విక్టరీ. అసాధ్యమైన దానిని దేవుడు సుసాధ్యం చేస్తాడు. ఇది అసాధ్యం, దిస్ ఈజ్ a rope, but you know God can, you may say I am unworthy, but you know God can make your life straight like this. నీలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే, God can, it's impossible for you to straight your life. నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోలేవు, but Jesus can set right your life. So today have faith in Jesus. He is the author and the finisher of our faith. God bless you. We love you. We are praying for you. ప్రార్థన చేద్దామా, చిన్ని ప్రార్థన చేద్దామా, యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా, యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా.
పరలోక ప్రార్థన నెమ్మదిగా చేద్దామా, పరలోక ప్రార్థన శ్రద్ధగా చేద్దామా, పరలోక ప్రార్థన నెమ్మదిగా చేద్దామా, ప్రార్థన చేద్దామా, చిన్ని ప్రార్థన చేద్దామా, యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా. శోధనలో పడనీయక దుష్టుని తప్పించుమని, శోధనలో పడనీయక దుష్టుని తప్పించుమని ప్రార్థన చేద్దామా, చిన్ని ప్రార్థన చేద్దామా, యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా, యేసయ్య నేర్పిన చక్కని ప్రార్థన చేద్దామా. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు బాగున్నారా? మళ్ళీ ఉదయకాల సమయంలో మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. అందరూ బాగున్నారని, ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముచున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ఈ టీవీలో ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నారో, నా చిన్ని జీవితం అనే ప్రోగ్రాం, మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థనలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మనం అందరి కొరకు ప్రార్థన చేయాలని చెప్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా? అందరి కొరకు ప్రార్థన చేయాలి. టీవీ పరిచర్య, కరపత్రాల పరిచర్య, ఇంకా రేడియో పరిచర్య, అనేక రీతిలుగా దేవుని పరిచర్య జరుగుతుంది. కాబట్టి అందరం కూడా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ స్టోరీకి వెళ్ళక ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుని ఈ స్టోరీ ప్రారంభించుకుందాం. ఓకేనా? అందరూ కళ్ళు మూసుకొని, తలలు వంచుకొని, చేతులు జోడించి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పులమైన మమ్మల్ని ప్రేమించావు తండ్రి. ఈ నూతన దినం మా బ్రతుకులో దయచేశారు. మీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయన, నేను మాట్లాడితే నైనా ఉపయోగం లేదు, మీరుండి మాట్లాడితే ఉపయోగం. ప్రతి చిన్న హృదయంలో నైనా, చూస్తున్న ప్రతి బిడ్డ హృదయంలో ప్రభా, అయ్యా నేను నీ వాక్యము ఫలించే కృపనిచ్చి నడిపించి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అయితే పిల్లలు, అనేక స్టోరీస్ మనం వింటా ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి అనేక విషయాలు మనకి నేర్పిస్తా ఉన్నారు కదా. మన బైబిల్ గ్రంథంలో ఎన్ని విషయాలు వింటున్నారా మీరు? అయితే మనము చాలా మందికి ఇంకా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అవ్వలేదు, కొంతమంది ఫ్రీగానే ఉన్నారు ఇంట్లో. కానీ మనం చదువు మీద ఇంట్రెస్ట్ పోతూ ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలి? దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండాలి. దేవుని వాక్యం చదువుతూ ఉంటే జ్ఞానం వస్తుందని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం చదువుతూ ఉంటే అనేక విషయాలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. చిన్నవాడైన సమూయేలుతో దేవుడు మాట్లాడాడు కదా, అలాగే దేవుడు మీతో కూడా మాట్లాడతారు. దేవుడు మాట్లాడే దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. యేసయ్య మరి 40 దినాలు పగలు రాత్రి ఉపవాసం ఉండి మరి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు చూడండి, దేవుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుని దగ్గరికి ఎవరు వచ్చారో తెలుసా? శాటన్ వచ్చాడు. మనం కూడా దేవునిలో ఎక్కువ బలపడుతూ ఉంటే మన దగ్గరికి సాతానుగాడు వచ్చి మనల్ని దేవుని యొద్ద ఉండకుండా వాడు ఎన్నో ప్లాన్స్ వేస్తూ ఉంటాడు. అయితే దేవుని యొద్దకు వచ్చింది. కానీ దేవుడు మరి ఆయన గొప్ప జ్ఞాని, ఆయన గొప్పవాడు గనక సాతానుని ఏం చేశాడు? ఆయన తల చెదకగొట్టాడు. అయితే యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము ఈ యొక్క 17-18 వచనాలు చూస్తే, యేసు గలిలయ సముద్ర తీరం అంటే సముద్ర తీరాన ఆయన అలా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారనమాట. మనం కూడా సముద్ర తీరాన కాకినాడలో మనం వెళ్తూ ఉంటే ఏం కనిపిస్తూ ఉంటుంది? చాలామంది బోటుల్లో నెట్లు పట్టుకొని ఫిషింగ్కి వెళ్తూ ఉంటారు. చాలామంది అలా ఫిషింగ్ చేస్తూ చక్కగా మంచి మంచి ఫ్రెష్ చేపలు పట్టుకుంటూ ఉంటారు కదా. అలాగ చక్కటి మంచి చేపలు వారు పడుతూ ఉన్నారన్నమాట కదా. అలాగ పడుతూ ఉన్నప్పుడు యేసయ్య వారిని చూశారు. వారిని చూసి, మీరు నన్ను వెంబడిస్తారా అని అడిగారు. ఎవరిని? అక్కడ చేపలు పట్టుకుంటున్న వారిని. వారి పేర్లు ఏంటో తెలుసా? యేసు గలిలయ సముద్ర తీరం నడుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అని ఇద్దరు కూడా అనమాట, పీటర్, ఆండ్రూ, వారిద్దరు ఏం చేశారంటే అక్కడ ఫిషింగ్ చేస్తూ ఉన్నారు. వారు ఏం చేశారు? ఫిషింగ్ చేస్తూ వారు అలాగా ఆ పనుల్లో ఉంటూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి దారిని వెళ్ళి వారిని చూసన్నారు, మీరు నా వెంబడి వస్తారా
అని అడిగారు. ఆయన అన్నారు, నా వెంబడి రండి అని పిలవగానే వారు ఏం ఆలోచించలా. ఏం చేశారో తెలుసా, వెంటనే వాళ్ళు నెట్స్ ఉన్నాయి కదా వారి హ్యాండ్స్లో, ఆ నెట్స్ అలా విడిచిపెట్టేసేసి యేసయ్యని వెంబడించారు పిల్లలు. ఎంత గొప్ప విషయమో తెలుసా, యేసయ్యని వెంబడించడం అంటే ఎంత కష్టమో. ఎందుకంటే యేసయ్యని వెంబడించేవారు ఎలాగుండాలట, యేసయ్యని వెంబడించేవారు పరిశుద్ధతతో, నీతితో, యథార్థతతో, భక్తితో జీవించాలన్నమాట. అలాగే యేసుని వెంబడించమన్నప్పుడు వారి నెట్స్ అక్కడ విడిచిపెట్టేసి యేసయ్యను వారు వెంబడిస్తే దేవుడు ఏమన్నారు తెలుసా వారితోని, మీరు ఇప్పటి వరకు మంచి ఫ్రెష్ చేపలు పట్టారు, చక్కగా వాటిని మీరు భోంచేశారు, చక్కగా మీరు వండుకొని తిన్నారు. కానీ ఈ రోజున మీరు చేయవలసింది ఏంటో తెలుసా, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలర్లుగా చేస్తాను అన్నారు. ఏం చేస్తారట యేసయ్య, వారినంట మనుష్యులను పట్టే జాలర్లుగా చేస్తారట. అంటే ఇప్పుడు వారు దేవుని మాట వింటూ దేవుని వాక్యాన్ని వారి హృదయంలో చేర్చుకొని దేవుని వాక్య ప్రకారము వారు జీవిస్తూ, ఇదిగో మేము యేసయ్య బిడ్డలము, మేము ఇలాగ యేసయ్యలో జీవించాము కాబట్టి దేవుడు మిమ్మల్ని కూడా ఆ పరలోకం చేరాలి అంటే మనం మరణించిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? చాలామందికి మరణిస్తే మనం ఏదో ఎలాగో పుడతాము అంటూ ఉంటారు. కానీ మన నిరీక్షణ ఏంటి తెలుసా, మనం ఒక్కసారి పుడతాం, మనము ఒక్కసారి చనిపోతాం, మళ్ళీ మనకి జన్మంటూ లేదు. కానీ మనము మళ్ళీ ఏం చేస్తాము, మళ్ళీ మరణించిన తర్వాత మనము యేసయ్యని చూస్తాము, ఆయనను చూస్తాము, ఆయనతో ఉంటాము, మనము మరలా తిరిగి లేస్తాము. ఇన్ని విషయాలు మనకు దేవుడు ఆయన బయలుపరిచారు. మరి అందుకే మన క్రిస్టియన్స్ చాలామంది కొంతమంది చనిపోతే ఏడవరు. ఎందుకు ఏడవరో తెలుసా, మరలా నేను నా భార్య లేకపోతే నా కొడుకు యేసయ్యలో ఉండి చనిపోయాడు కాబట్టి నా కొడుకు యేసయ్య దగ్గరే ఉంటాడు, మరలా నేను చనిపోతే దేవుని దగ్గరికి వెళ్తే నా కొడుకు నేను అక్కడ చూస్తాను అనే నిరీక్షణ వాళ్ళకు ఉంటుంది. కానీ మనము ఆ నిరీక్షణ మనకు ఉంటుంది కాబట్టి వారు భయపడరు, మనం కూడా భయపడం. మరణం అంటే మనం భయపడకూడదు. అలాగే వీరు ఏం చేస్తారు తెలుసా, మనుషులను పట్టే జాలర్లుగా మీరు చేస్తాను, అనేక మందికి నా సువార్తను ప్రకటించండి, అనేక మందికి నా వెలుగును చూపించండి అని దేవుడు చెప్తూ వీరిద్దరు వెళ్తున్నారు కదా, పీటర్, ఆండ్రూ వారు వెనకాతలు వెళుతూ ఉంటుండగా, ఇంకా అలా వెళుతూ ఉంటుండగా వీళ్ళిద్దరే కదా ఫిషింగ్ చేసేది, చేయరు కదా, ఇంకా అనేక మంది ఫిషింగ్ చేస్తూ ఉన్నారు. సముద్రం ఏమి చిన్నది కాదు కదా, చాలా మంది ఫిషింగ్ చేస్తూ చక్కగా అనేక మంది అక్కడ ఫిషింగ్ చేస్తుంటుండగా అలాగైనా అన్ని యేసయ్యని వెంబడించి వాళ్ళు వెళ్తున్నారు. ఆయన అలా వెళ్తూ ఉంటుండగా ఇంకా జబదయి కుమారుడైన యాకోబు అక్కడ ఉన్నాడు, అతని సహోదరుడైన యోహాను ఉన్నాడు. వారిద్దరు కూడా ఏం చేస్తున్నారు, వాళ్ళ డాడీ ముగ్గురు కలిసి వారు కూడా వలల్ని ఏం చేస్తున్నారు, ఫిషింగ్ చేసేసారు. చేసిన తర్వాత ఆ వలల్ని, ఆ నెట్స్ని ఏం చేస్తున్నారంటే క్లీన్ చేసుకుంటారనమాట. అప్పుడు క్లీన్ చేసుకుంటుండగా వారు యేసయ్య వారిని కూడా అన్నారు, మీరు నన్ను వెంబడించండి అన్నారు. వారిద్దరిని, జాకబ్ని ఇంకా యోహాన్ని, జాన్ని జాకబ్ని అడగగానే వాళ్ళే కూడా ఏం చేశారు తెలుసా, వాళ్ళ డాడీ అక్కడే ఉన్నారు. కానీ యేసయ్యని చూస్తే వారికి యేసయ్యని వెంబడించాలనిపించింది. వెంటనే వారు కూడా ఆ నెట్స్ అక్కడ విడిచిపెట్టేసి, వాళ్ళ డాడీని అక్కడ విడిచిపెట్టేసి ఏం చేశారు, యేసయ్య వెంబడి వెళ్ళిపోయారు. ఈ రోజున యేసు గురించి మనకు తెలుసు, కానీ యేసయ్యని వెంబడిస్తున్నామా? లేదే. టీవీలో అనేక ప్రోగ్రామ్స్ని ఫాలో అవుతున్నాం. వీరు జీసస్ని ఫాలో అయ్యారు, కానీ మనం ఎవరిని ఫాలో అవుతున్నాం? టీవీలో అనేక మందిని ఫాలో అవుతున్నాం, సినిమాల్లో అనేక మందిని ఫాలో అవుతున్నాం. వారు మనల్ని పరలోకం తీసుకెళ్తారా? వారు మనకు జ్ఞానం ఇస్తారా? వారు మనకు భోజనం పెడతారా? ఇవన్నీ ఎవరు చేయాలి? దేవుడు చేయాలి. దేవుడే మనల్ని పోషించాలి. దేవుడే మన యొక్క ఆత్మీయ స్థితిని బలపరచాలి. అంతేకాని లోకంలో మనుషులు ఏమైనా చేస్తారా పిల్లలు? వాళ్ళు చూడండి ఎంత మంచివారో, యేసయ్యని వెంబడించారు. ఈ రోజున నీవు నేను ఎవరిని వెంబడిస్తున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. చాలామంది టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్కి ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎందుకు ఎడిక్ట్ అయిపోతున్నారు? వాటి వల్ల మనకి ఏ యూజ్ లేదు పిల్లలు. మనం యేసయ్య మాటలకు ఎడిక్ట్ అయిపోతే మనం ఎక్కడుంటామో తెలుసా? పరలోకములో ఉంటాం. అందరం మరణిస్తాం. కానీ ఒక దినాన మనం అందరం ఎక్కడికి వెళ్తాం మరణించి అంటే? పరలోకం వెళ్తాం. యేసయ్య మళ్ళీ తిరిగి రాబోతూ ఉన్నారు, తెలుసు కదా మనకి. యేసయ్య మళ్ళీ తిరిగి వస్తారు. తిరిగి వచ్చేటడికి మనం ఎలాగుండాలి తెలుసా? నేను చూడండి ఎలాగున్నాను, చాలా వైట్ డ్రెస్ వేసుకుని అలాగున్నాను. అలాగుంటే తీసుకెళ్తారా? నో, అలా ఉంటే తీసుకెళ్ళరు. మన హృదయం క్లీన్గా ఉంటే తీసుకెళ్తారు.
మమ్మీ ఒక గ్లాస్తో వాటర్ తెమ్మన్నది, నువ్వు ఒకవేళ వాటర్ పట్టుకొచ్చి మమ్మీకి ఇచ్చేసి వేళ చూస్తున్నప్పుడు అంతలో చిన్న నలకుంటే మమ్మీ పర్వాలేదులే అని తాగేస్తుందా? తాగదు. ఏంటి డర్టీ వాటర్ ఇచ్చావు అంటది. చిన్న నలక ఉంటే మనం నీళ్లు తాగట్లా. మన హృదయంలో కూడా అలాంటి డర్టీ ఉంటే యేసయ్యకి ఇష్టమా? ఆయన చాలా పరిశుద్ధంగా ఉండే దేవుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నారు. మనము ఆయనని వెంబడించాలని యేసయ్య కోరుకుంటున్నారు. మీరు యేసయ్యని వెంబడిస్తారా? యేసయ్యకి మీ హృదయాన్ని ఇస్తారా? యేసయ్య ఎలా ఉండడానికి ఇష్టపడతారా? అలాగుంటేనే యేసయ్య మనకు జ్ఞానం ఇస్తారు, ధైర్యం ఇస్తారు. మనం అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళటానికి దేవుడు సహాయం చేస్తారు. మంచి నాలెడ్జ్ ఇచ్చి మంచి చదువులు చదివితే దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థానంలో పెడతారు. అలాగున్నప్పుడే యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తారు. పిల్లలు, మీ జీవితము యేసుకిచ్చి యేసయ్యని వెంబడించండి. యేసయ్యను వెంబడిస్తే యేసయ్య మిమ్మల్నే కాదు, మీ కుటుంబాన్ని, మమ్మీని, డాడీని అందరిని ఆశీర్వదిస్తారు. ఓకేనా? అలాగే యేసయ్యని మీరు వెంబడించి ఆయన బిడ్డలుగా జీవించాలని నేను కోరుకుంటూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటాను. మీరు మా కొరకు ప్రార్థించండి. ఓకేనా పిల్లలు? బాయ్. Making melody in my heart, making melody in my heart, making melody in my heart unto the King of Kings. Thumbs up, గట్టిగా thumbs up, eyes up, shoulders up, elbows up, knees bent, back up, turn around, tongue out. Ha 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 unto the King of Kings. Very good. Hello. Good morning, పిల్లలు. బాగున్నారా? My name is గుండంకుల్. నాకు గుండు ఉంది కాబట్టి నన్ను అందరూ కూడా గుండంకుల్ అంటారు. మా పింకీ కూడా నన్ను గుండంకుల్ అని పరిచయం చేస్తారు. చాలా మంది గుండంకుల్ ఎప్పుడు వస్తారు అని పింకీని అడిగారంట. అందుకే పింకీ నన్ను పంపించింది. నేను బాగున్నానా పిల్లలు? థ్యాంక్ యూ. నా గుండు ఎండలో మాడిపోతుంది. మరి నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా? జోబాబు అని అమలాపురంలో నా గురించి రోజు అడుగుతున్నాడంట. అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఒక మంచి పాటకు యాక్షన్ చేస్తారు. ఓకేనా? బాయ్. Leader, righteous leader is the one who follows God's order. Leader, righteous leader, day and night walking in God's light. Leader, righteous leader is the one who follows God's order. Leader, righteous leader, day and night walking in God's light. Na 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 na, na 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 na, na 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 na, na na na, na 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 na, na 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 na, na 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 na, na na na. Be a visionary like Moses, be a planner like Nehemiah, be strong and bold like Esther, be passionate leader like Paul, be
Be a visionary like Moses. Be a planner like Nehemiah. Be strong and bold like Esther. Be passionate leader like Paul. Leader, righteous leader is the one who follows God's order. Leader, righteous leader, day and night walking in God's light. Na 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 na. darkness, my God, that is who you are.
miracle worker, promise keep, light in the darkness, my God, that is who you are. Thank you for watching our program. Our address is Reverend J. Deep Kumar Ganta, door number 3-284/1, Ramaswaram, Kakinada 6. Phone number is 984-818-83634, 984-8820836. Thank you. God bless you.